జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండ, హిందూ ఐక్యత దళ్. మన తెలంగాణలో ఒక ఏమంటారు సామెత ఉంటుంది. ఇటెట్టురా అంటే ఇల్లంతా నాది అన్న ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే అన్నమాట. రీసెంట్గా జరిగిన రాయచోటి ఇన్సిడెంట్ అలాగే ఉంది. వీరభద్రస్వామి చరిత్ర రాయచోటిలో ఇప్పటిది కాదు, 1000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర. అక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితం మన మందిరం ఉండి మన ఉత్సవాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. నిన్నగాక మొన్న మస్జిద్ అక్కడ ఏర్పడిందనమాట. మరి ఇప్పుడు ఎవడైతే తెలివిలేని పాలకులు ఈ గుడి దగ్గరలో మస్జిద్కి ఎట్లా పర్మిషన్ ఇస్తారు అసలు లెక్క ప్రకారం? ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఉత్సవాలు జరుగుతుంటాయి, వెళ్తుంటాయి అని చెప్పేసి తెలిసే ఉంటుంది కదా. తెలిసిన తర్వాత కూడా అక్కడ మస్జిద్కి ఎలా పర్మిషన్ ఇస్తారు వీళ్ళు? ఇవ్వకూడదు కదా. ఇప్పుడు అంత పురాతనమైన ఆ దేవాలయానికి ఆ ఉత్సవాలు జరుగుతున్న టైంలో వీళ్ళు అక్కడ నమాజులు చేసుకొని మళ్ళీ అక్కడ ఇట్లాంటి ఉత్సవాలు జరగొద్దని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చి అక్కడ ఉత్సవం జరుగుతుంది రాబోతుందని ముందే గ్రహించి, అంటే వీళ్ళకి తెలుస్తుంది కదా ప్రతి ఇయర్ ఉత్సవం ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్తుందో తెలుసు కదా, వీళ్ళు తెలిసి ఉంటుంది. పకడ్బందీగా రాళ్ళు పెట్టుకొని హిందువుల ఊరేగింపుల పైన రాళ్ళు వేయడము, హిందువులను దాడి చేయడం స్టార్ట్ చేసారు అనమాట. ఇది ఎంత ఘోరం ఇది! ఈ మస్జిద్ అనేది తానా సెంటర్లో ఉంటుందంట. అయితే ఈ రాళ్ళ సంస్కృతి, ఈ రాళ్ళతో దాడి చేసే సంస్కృతి వీళ్ళకి ఇప్పుడు కాదు, వాళ్ళ ముత్తాతలు నేర్పించిందనమాట. ఇంతకుముందు కాశ్మీర్లో ఇలాంటివి జరిగేటి. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆర్మీ ఫుల్ పవర్స్ ఇచ్చేసరికి ఒక్కొక్కటి తోడుకలు తీస్తున్నారనమాట. బంద్ అయిపోయింది అక్కడ. మళ్ళీ తర్వాత ఉత్తరప్రదేశ్లో వచ్చింది ఈ సంస్కృతి. ఈ విష సంస్కృతి ఉత్తరప్రదేశ్లో వస్తే యోగిజీ టైగర్ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక్కొక్కటి బద్దలు భాషణాలు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ కూడా లేవు. ఇప్పుడు ఏమైంది, మన పక్కన రాష్ట్రం ఆంధ్రాకి వచ్చిందనమాట. హిందువులు తస్మత్ జాగ్రత్త, ఇంకా అధికారులు కూడా తస్మత్ జాగ్రత్త. ఎప్పుడైతే ఇక్కడ ఒక పురాతనమైన మందిరం ఉంది, ఇక్కడి నుంచి ఉత్సవాలు జరుగుతాయన్న తెలిసి ఉన్నప్పుడు మస్జిద్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వద్దు. అది మీరు అలా మస్జిద్కి పర్మిషన్ ఇస్తున్నారంటే మీరు కావాల్సుకొని మీరు కమ్యూనల్ వైలెన్స్ అవ్వడానికి మీరు ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. అది ఏ విషయమైనా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది. అండ్ ఇంకోటి, హిందువులు కూడా ఐక్యమత్యం కావాలన్నది నా ఈ వీడియో సారాంశం అన్నమాట. జై శ్రీరామ్.